ఒక గొప్ప దైవజనుడు దాదాపు ఒక 60 సంవత్సరాల వయసులో ఆయన సేవలో రిటైర్మెంట్ అయిపోయాడు. ఆయన ఆఫ్రికా అడవుల్లో సేవ చేసి తిరిగి మళ్ళా ఇంగ్లాండ్కి వస్తున్నాడు. ఇంగ్లాండ్కి వస్తుంటే అక్కడున్నటువంటి తన స్నేహితులకు ఉత్తరం రాశాడు. ఏమనంటే బాగా గమనించాలి, ఉత్తరం రాశాడు, నేను రేపటి రోజున పలాని షిప్లో వస్తున్నాను, కాబట్టి మీరు నన్ను వచ్చి రిసీవ్ చేసుకోండి అన్నాడు. మంచి మాట కాదా? గుడ్. ఇతను అనుకున్నాడు, రేపు ఇంత గొప్ప సేవ చేసినందుకు నన్ను రేపటి రోజున మా వాళ్ళందరూ గొప్పగా సన్మానించి షాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి నన్ను తీసుకువెళ్తారని ఎంతో ఆనందంగా ఆ యొక్క ఓడ ఎక్కి బయలుదేరాడు ఇంగ్లాండ్ దేశానికి. అడవిలో 60 సంవత్సరాలు సేవ చేసి. ఎన్ని సంవత్సరాలు బిడ్డ? ఓడలో తాను వస్తూ ఉంటే ఓడ రేవుకొస్తూ ఉంది, ఓడ దరికొస్తూ ఉంటే ఆ కిటికీలోని చూస్తే పెద్ద రెడ్డి తివాచ ఒకటి పరుచున్నారు. హల్లెలూయా. ఆ పక్క ఈ పక్క సౌండ్ మేళాలు పెట్టి వాయిద్యగారులంతా నిలబడి ఉన్నారు. గొప్ప వాళ్ళందరూ కూడా ట్రంపెట్ పెట్టుకొని ఆయన కొరకు ఘన స్వాగతం పలకడానికి నిలబడి ఉన్నారు. కొన్ని 100 మంది ప్రజలు బొకేలు పెట్టుకొని నిలబడి ఉన్నాడు. కొన్ని 100 మంది చేతుల్లో బొకేలన్నీ కూడా చేత పట్టుకొని అతని కోసం ఎదురు చూస్తున్నారు. ఇతను అనుకున్నాడు, నా జీవితం ధన్యమైపోయింది. నేను 60 ఏళ్ళు ఆఫ్రికా దేశంలో సేవ చేసినందుకు నన్ను ఇంతగా ఈ ఊరు వాళ్ళు గుర్తించారని ఆ కిటికీలోంచి చూసి ఎంతో ఆనందపడిపోయాడు, సంబరపడిపోయాడు. ఈ లోపల ఆ ఓడ దిగి వస్తూ ఉంటే వెనకాల నుంచి ఎవరో పక్కకు జరగండి అని అంటున్నారు. ఎవరిని వెనక్కి చూస్తే ఇంగ్లాండ్ దేశపు విక్టోరియా రాణి కుమారుడు ఆ ఓడలో ఉన్నాడు. హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశపు విక్టోరియా రాణి కుమారుడు ఆ ఓడలో ఉండి నడుచుకొని వస్తూ ఉంటే అందరూ పక్కకి వెళ్ళిపోయారు. చివరికి ఈ యొక్క పాస్టర్ గారు కూడా పక్కకి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ యువరాజు గారు కిందకి దిగి ఆ ఓడ దిగి ఆ రెడ్డి తివాజు మీద నడుచుకొని వెళ్తుంటే ఎక్కడ వాళ్ళు ఆ యొక్క ట్రంపెట్ వాయిద్యగాళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళందరూ కూడా అతనికి బొకేలు ఇచ్చి ఘనస్వాగతం పలుకుతున్నారు. ఘనస్వాగతం పలిగి ఆ యొక్క యువరాణి విక్టోరియా యొక్క కుమారుడు ఆ వ్యక్తిని తీసుకొని వాళ్ళు ఆనందంగా కారు ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఈ పాస్టర్ గారు ఒక్కడే ఓడలో మిగిలిపోయాడు. బయట ఒక్కరు లేరు. హల్లెలూయా. బయట ఎవరు లేరు బిడ్డ? ఒక్కరు కూడా లేరు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఈయన కోసం వచ్చిన వాళ్ళు కాదు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఈయనకి సన్మానం చేయడానికి వచ్చిన వాళ్ళు కాదని అర్థమైపోయింది. ఆ పరిచినటువంటి ఆ యొక్క రెడ్ కార్పెట్ కూడా వెళ్తూ వాళ్ళు మడ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఇక అక్కడ ఏమీ లేదు, అంతా శూన్యంగా మారిపోయింది. వ్యక్తి ఆ ట్రంక్ పెట్టుని కన్నీళ్లతో లాక్కుంటూ బరువెక్కిన గుండెతో మెల్లగా దిగుతూ వస్తుంటే ఒక రిక్షా ఒకటి మాట్లాడుకొని వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. అతను అనుకుంటున్నాడు, ఇంట్లోకి వెళ్ళగానే నా భార్య నన్ను గౌరవిస్తుంది, నా బిడ్డలు నన్ను పరిగెత్తుకొని వచ్చి హత్తుకుంటారు, కనీసం నా ఇంట్లోనైనా నాకు ఆధిక్యత దొరుకుతుందని ఆనందగత రిక్షా బండి దిగగానే ఆ భార్య వంటగదిలో ఉంది. పిల్లలు వాళ్ళ ఆటల్లో ఉన్నారు. వాళ్ళ నాన్న వచ్చాడని ఒక్కరు కూడా ఎదురొచ్చి మాట్లాడలేదు, ఎదురొచ్చి పలకరించలేదు. అతను వచ్చి ఆ యొక్క చెక్క సోఫాలో కూర్చున్న తరువాత కొద్దిసేపటికి వాళ్ళ భార్య వచ్చి, ఏమండి ఎప్పుడు వచ్చారండి అని నీళ్లు తీసుకొచ్చి ఆయన చేతికిచ్చినప్పుడు, నేను వచ్చి దాదాపు గంట అయింది, అయినా మీరంతా బాగున్నారు అన్నాడు. బాగున్నామండి, నువ్వు ఉత్తరం రాసావు కానీ ఈరోజు వస్తానని మేము మర్చిపోయామండి. ఉత్తరం చదివామండి అందరం, మేము నువ్వు వస్తున్నావని చెప్పాం, కానీ మేము అనుకుంటాం ఆ తారీఖు ఈరోజు కాదు రేపు అనుకుంటున్నామండి అన్నప్పుడు ఈ పాస్టర్ గారి గుండెంతా బరువు ఎక్కువైపోయి ఊపిరి విడవడం కష్టమైపోయింది. ఆ మంచినీళ్ళు తాగి వెళ్ళి తన గదిలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, 60 ఏళ్ళు నీకోసం సేవ చేస్తే కనీసము ఈ దేశస్తులు గుర్తించలేదు. నేను ఏ యొక్క డిపార్ట్మెంట్లో అయితే పనిచేశానో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా నన్ను హానర్ చేయలేదు. కనీసం ఇంటికి వస్తే నా జీవితంలో సగభాగస్వామైనటువంటి ఇల్లాలు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. నా పిల్లలు కూడా నాకు సరైనటువంటి స్వాగతించలేదు. ఏంటి ప్రభువా నా పరిస్థితి అని ఏడుస్తూ
కన్నీరు మున్నీరే ఏడుస్తున్నాడు. ఈ లోపల అతడు ప్రార్థన చేస్తుండగా ఆత్మవశుడై అమాంతంగా పరలోకానికి దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ పరలోకంలో దర్శనంలో ఇటువైపున దాదాపు 100 మందికి పైగా దేవదూతలు, ఇటువైపున 100 మందికి పైగా దేవదూతలు వాళ్ళు చేతుల్లో గొప్ప గొప్ప బహుమానాలు పెట్టుకొని ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే ఈ పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. అతను అంటున్నాడు, ప్రభువా, భూమి మీద ఒక్కరు కూడా నన్ను పట్టించుకోలేదు. Nobody cannot respect to me, nobody cannot understanding to me, nobody cannot give to the honor to me, but you can only and recognize to me. నువ్వు అక్కడవే నన్ను గుర్తిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలని గట్టిగా ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక స్వరం వినపడిందంట పరలోకం నుండి, బిడ్డా, నువ్వు ఎప్పుడు పరలోకం వస్తావని నీ కొరకు మేమంతా బొకేలు పట్టుకొని నిన్ను గొప్పగా సన్మానిద్దామని మేమందరం నీ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించు బిడ్డ, నీకు మనుషుల సన్మానం కావాలా, మనుషుల ఘనత కావాలా, దేవుని ఘనత కావాలా? నా జీవితంలో నేను అనుభవించిన పరిస్థితులు చాలాసార్లు నాకు ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మీటింగ్కి ఇద్దరు ముగ్గురు స్పీకర్లు వెళ్ళేవాళ్ళు వాక్యం చెప్పడానికి. నేను రెండవ వ్యక్తిగానో మొదటి వ్యక్తిగానో పిలువబడినప్పుడు వాళ్ళందరూ కారులో వచ్చి దిగేవాళ్ళు. కారులో దిగ్గానే వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి బొకే ఇచ్చి వాళ్ళని హానర్ చేసి షాల్వా గప్పి వాళ్ళని డయాజ్ మీదకి తీసుకొచ్చేవాళ్ళు. నేను మామూలుగా ట్రైన్ దిగి ఆటో ఎక్కి మెల్లగా మీటింగ్ గ్రౌండ్లో దిగి ఆ బ్యాగ్ తీసుకొని కెమెరా స్టాండ్ తీసుకొని నడుచుకొని వెళ్తుంటే చాలాసార్లు నన్ను వచ్చి, మణిబాబు గారు రాలేదా ఇంకా అని అనేవాళ్ళు. నన్నే పట్టుకుని, మీరు నమ్ముతారా? మణిబాబు గారు రాలేదా, అయ్యగారు రాలేదా ఇంకా అని అనేవాళ్ళు. కొద్దిసేపటికి మళ్ళా ఆయన ఈయనేనండి అనేదాకా నన్ను గుర్తించేవాళ్ళు కాదు. అవన్నీ నేను చూసిన తర్వాత నాకు దేవుడిచ్చిన ఆ కొద్ది నిమిషాల్లో ఆ గంటన్నరలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నా దేవుని కృప ఏంటో తెలుసా? నేను వాక్యం చెప్తున్న ప్రదేశాలలో 18 సంవత్సరాల నుంచి ఒక ఊరిలో వాక్యం చెప్తాను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డ? 18 సంవత్సరాల నుంచి 3 రోజుల సభలు ఏర్పాటు చేస్తుంటే ఆ కృప నన్ను ఎంతగా ప్రేమించింది. నిన్నెవరూ గుర్తించకపోవచ్చు, నిన్నెవరూ సన్మానించకపోవచ్చు, ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు, ఎవరు నీకు హానర్ చేయకపోవచ్చు, కానీ ఈ రోజున నా యేసయ్య చేత ఏర్పాటు చేయబడిన ఇర్మియా ప్రవక్త, నా యేసయ్య వాక్కు ప్రత్యక్షమైనటువంటి ప్రవక్త, నా యేసయ్య మాటను భూలోకానికి అందించిన ప్రవక్తకు ఈ లోకం ఇచ్చిన ఘనత ఏంటో నువ్వు ఆలోచన చేస్తే ఒక్కరోజు కూడా నువ్వు కృంగిపోవు. హల్లెలూయా.